పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మోదీ తుఫాను ఎంత ప్రభావం చూపించింది అనేది మనం చూసిన పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న అసలు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంత మేరకు రైతుల్ని గొల్ల చేసింది అనేది కూడా మనం చూసుకోవచ్చు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా పత్తి, మిరప, మొక్కజొన్న, ఈ కందులు ఇవన్నీ కూడా పంట నష్టం భారీగా వాటిల్లిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిలకలూరిపేటలో మాత్రం ఒక చోటే దాదాపుగా 250 నుంచి 300 ఎకరం పత్తి అయితే దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే దీపావళి ముందు అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ అమావాస్య ముందు పత్తి పొలం కొయ్యటం ఎందుకని చెప్పేసి రైతులు అయితే ఆగారు. ఆగిన దానికి ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పులు చెందటం, ఆ వాతావరణంలో మార్పులు చెంది పూర్తిగా అది వరదగా మారటం, వరద నుంచి తుఫాను ప్రభావంగా మారి పూర్తిగా అయితే పంట పొలాన్ని అయితే దెబ్బతీసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చిలకలూరిపేటలో అయితే పత్తి పొలంలో అయితే ఉన్నాం. ఈ పత్తి పొలంలో మనం చూసుకున్నట్టయితే కేవలం ఇంకొక 4-5 రోజులు పోతే ఈ పత్తికి అయితే సంబంధించి పూర్తిగా అయితే పత్తి చేతికి వచ్చే పరిస్థితి. అలాంటిది ఈ రోజు పడ్డ వర్షానికి గత 3 రోజుల నుంచి కురిసిన వర్షానికైతే బాగా పత్తి అయితే దెబ్బతిందని కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ మొక్కగా చూసుకున్నట్టయితే పూర్తిగా పత్తి అయితే పగిలి కోతకైతే వచ్చింది. ఇలా వచ్చిన పత్తిని రైతులు కూలీలు పెట్టుకొని కోసుకొని అక్కడ నుంచి మార్కెట్కి అయితే తరలిస్తూ ఉంటారు. ఏదైతే ఇంకొక 4 రోజులు పోతే మొత్తం పొలాన్ని మొత్తం కూలీలతో కోపించుకుందాం అన్న టయానికి ఒక్కసారిగా మోదీ తుఫాన్ అయితే రైతుల మీద ఉత్కృష్టంగా ప్రవర్తించిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే మనం ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో పత్తి పొలంలో సుమారుగా ఈ చుట్టుపక్కలే దాదాపు 250 పత్తి పొలం అయితే దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ పత్తి చూసిన ప్రతిదీ కూడా కాయగా ఉన్న పత్తి ఈరోజు పగిలి పత్తి అయితే బయటకు వచ్చింది. ఫస్ట్కు ఇలా ఉండిద్ది, అలా తర్వాత ఇలా వచ్చింది. ఇలా నుంచి ఇలా రావడానికి దాదాపుగా ఒక చిన్న పిల్లగాడు ఎదగడానికి ఎంత టైం అయితే పట్టిద్దో అలా పత్తి రైతు చేతికి అందించే టయానికి ఏదైతే వరదలు అయితే కొట్టుకొని పోయిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే అసలు ఈ వరద ప్రవాహం ఎందుకు వస్తుంది ఏందనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే గణపారం వాగు అని ఒకటి ఉంది, ఆ గణపారం వాగుకు సంబంధించి ఏదైతే చుట్టుపక్కల ఈ వాగు ఏ రైతుకు కూడా పనికిరాదు, ఏ పొలం వేసుకొని పొలానికి నీళ్లు పెట్టుకోవడానికి కూడా పనికిరాదని చెప్పుకోవచ్చు. ఆ పనికిరాని వాగు ఏదైతే ఉందో దానికి చుట్టుపక్కల కట్టలేకపోవడంతో ఆ వాగు పొంగి ఈ పొలాల మీదకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిసారి ఏదైతే వర్షం పడినప్పుడల్లా ప్రతి పొలంలోకి రైతు తినే టయానికి ఆ వాగు పొంగటం, ఆ వాగు పొంగి 250 ఎకరాల్లో దెబ్బతీయటం కూడా జరుగుతుంది. ఆ వాగులో నీళ్లు కనీసం పొలానికి పెట్టుకోవడానికి కానీ, వరి నాటుకు కానీ, మొక్కజొన్నకు కానీ, పత్తికి కానీ దేనికి వాడరు. అసలుకి ఈ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంత మేరకు పత్తి నష్టం వాటిల్లింది అనేది మనతో మాట్లాడడానికి రైతు అయితే ఉన్నారు, ఆయన మాట్లాడేది తెలుసుకుందాం. చెప్పండి, ఏదైతే ఈ పత్తి పొలం దెబ్బతిన్నదో అసలు ఈ 3 రోజులు పడ్డ తుఫానికి ఇంత నష్టం వాటిల్లిందని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? పోయిన సంవత్సరం కూడా ఇట్లానే వాగు కరకట్లు అయిపోవటం వల్ల కూడా ఈ ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా వాగు కరకట్లు వేస్తే రైతు కానీ ఇంత దెబ్బ ఉండదు. కరకట్లు అయిపోవటం వల్ల మెయిన్ ఈ పొలం అంతా నాశనం అయిపోయి చేతికి వచ్చిన పంట నష్టం పోయి ఈ పత్తి చూసి ఎకరానికి కౌలు తీసుకొని పత్తి వేసి తీసుకున్న నోటు గడికి వచ్చేటయానా ఈ మొండి తుఫాను అనేది వచ్చేసి మా జీవితాలను అల్లాకొల్లం చేసింది సార్. ఈ మొండి తుఫాను వల్ల ఎంతమంది రైతులు నష్టపోయామంటే అందరూ ఈ ప్రభుత్వం తక్షణంగా ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్. ఈ పత్తి పొలం వేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఈ పత్తి మామూలుగా అయితే 3 సార్లుగా కోస్తారు, అసలు ఒకసారన్నా కోసారా? ఒక్కసారి కూడా కోయలేదు సార్. చేతికి వచ్చింది ఇవ్వాలి, దీపావళి పోగానే తీసుకుందాం, నోటికాడికి వచ్చింది అనుకుంటున్నాం సార్. నోటికాడికి వచ్చిన కాడికి దేవుడు ఈ మొండి తుఫాను ఇట్లా చేసింది సార్. ఇప్పుడు అసలు ఓవరాల్గా అసలు సొంత పొలం లేదా కౌలుకు తీసుకున్నారు? కౌలుకు చేసి చేయటమేనండి. ఎంత తీసుకున్నారు? కౌలుకు వచ్చి 5 ఎకరాలు తీసుకున్నామండి. 5 ఎకరాలు తీసుకుంటే ఎకరానికి కౌలుకు కానీ పెట్టుబడి 2 లక్షలు అయింది సార్. 2 రూపాయలు కూడా వచ్చేట్లేదండి. ఈ మొత్తం పీకేసి ఏదైనా పైరు వేసుకోవటం సార్. ఏం వచ్చేటట్టు ఏం కనబడలా. అధికారులు తక్షణమే తక్షణమే మాకు స్పందించాలని కోరుకుంటున్నాను సార్. గతంలో ఏ పంట వేసేవాళ్ళు, ఇప్పుడు పత్తి వేసారా? గతంలో పువ్వాకు వేసేవాళ్ళం సార్. పువ్వాకు వేయాల్సింటే ప్రభుత్వం తగిన రైతు లేదు, మీరు వేసుకుంటే దున్నేస్తాము అని చెప్పారు సార్. చెప్తే మేము దాని ప్రకారమే వేయకుండా పత్తి వేసుకుంటే ఏదైనా కూలి కన్నా వస్తాయని చెప్పి చూసుకుంటుంటే ఇది కూడా దేవుడు మొండి తుఫాన్ మమ్మల్ని ఈ దారి తీసుకొచ్చి సార్. వ్యవసాయం చేద్దాం అనుకుంటే రైతులకి ఏటా నష్టపరిహారం జరగడానికి ఒక రైతు కూడా బాగా లేదు సార్. తక్షణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. గతంలో కంటే ఈ సంవత్సరం పత్తి రేటు కూడా ఎక్కువగా ఉంది. అసలు మామూలుగా ఈ పత్తి పంట వేయడానికి మామూలుగా అసలు పెట్టుబడి ఎంత అవుతుంది, కౌలు ఎంత? కౌలు వచ్చేసి 20,000 రూపాయలు సార్ ఎకరం వచ్చి.
పత్తి విత్తనాలు, వ్యవసాయం, కూలీ, బలం మందులు, పురుగు మందులు, ఒక యూరియా బస్తా కానీ, ఒక డిఏపి కట్ట 2000 సార్. 3,1900 కట్ట 1,800 సార్. ఏదో చేసుకుంటే 20,000 రూపాయలు కౌలు అవుతుంది, 20,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది సార్. తినబడి రాతకానికి వ్యవసాయం ట్రాక్టర్ల కూలి ఏంది, ఎద్దుల కూలి ఏంది సార్. రూపాయి బిల్ల కూడా చేతికి కూడా రాలేదు సార్. ఈ వ్యవసాయాన్ని బట్టి ఏదైనా వలసపోదాం అనుకుంటున్నాం సార్. మొన్నటి వరకు యూరియా కొరత కోసం యూరియా అందట్లేదని చెప్పి రైతులు బాధపడ్డారు. ఈరోజు చేతికి వచ్చిన పంట ఇలా అవటం, అసలు మీరు ప్రభుత్వాన్ని నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలు ప్రభుత్వం మీకు ఏం చేస్తే పర్మనెంట్గా రైతు అనే వ్యక్తి నష్టపోకుండా ఉంటారు? మెయిన్ కుప్పగంజి వాగు, ధనపారం వాగు అనేది కరకట్టలు వేస్తే ఈ పొలం వరకు, ఈ పత్తికి, ఈ దెబ్బలకి ఉండదు సార్. మెయిన్ ఒక కరకట్టలు వేయాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి. మెయిన్ అనేది కరకట్టలు వేస్తే కాస్త దేవుడి దగ్గర వచ్చిన వాగులో పడిపోతే ఎంతసేపు ఆస్తి మీద నష్టం ఉంటుంది సార్. పొగాకు కానీ, పంటలకు కానీ, ఆ పెసలకు కానీ, నోటికి వచ్చిన కూడు కాడ గెలికిపోతుంది సార్. కంచంలో పెట్టుకున్న కూడు కూడా. ఏదైతే ఇప్పుడు మీరు చెబుతున్న గణపారం వాగు ఏదైతే ఉందో, ఈ వాగు గురించి గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఈ వాగుని మరామతులు చేయమని ఎప్పుడన్నా అధికారుల దృష్టికి కానీ, ఎమ్మెల్యేల దృష్టికి కానీ తీసుకెళ్ళారు? తీసుకెళ్ళాం సార్. అందరం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. పోయింది సార్. ఎలా రజనీ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాం. బాగు చేయమని వాళ్ళు పట్టించుకోలేదు. పుల్లారావు గారు ఇప్పుడు తక్షణం స్పందించన్నా ఈ కరకట్ల మరమ్మతులు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. గతంలో పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. ఆ టైంలో కూడా ఈ గణపారం వాగు ఇలానే ఉంది. అప్పుడు కూడా ఇలానే ఉంది సార్. అప్పుడు కూడా మా కట్ల మరమ్మతులు చేయలేం. అక్కడ సైడు ఒంగోలు బ్రిడ్జి కలిసి కరకట్టలు చేసి బ్రహ్మాండంగా ఉంది సార్. ఇటు కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మనం తక్షణ పుల్లారావు గారి గురించి మేము వేడుకుంటున్నాం సార్. ఏం పేరు, ఏ ఊరు? చిక్కలూరుపేట ఓబ్లేసి 10 ఎకరాలు వేసాం పత్తి. ఏమి చేపెట్టే పరిస్థితి అయితే లేదు. మొత్తం కాయంతా కుళ్ళిపోయింది. ఈ ఎల్లవ మామూలుగా అయితేనేమో మాకు సాయంత్రానికి తీసేది. ఇంతవరకు ఇప్పుడు దగ్గర 24 గంటలు గడిచిపోయినా కూడా ఇంతవరకు చుక్క నీళ్లు బయటికి పోవాలి. అవి అసలు మరి ఎందుకు పోలేదో మరి ఇప్పుడే ఎప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎట్లా కానీ వస్తే ఇది ఇప్పుడు 50,000 అయింది. ఇంకా కూడా తిరిగి మళ్ళీ మొక్క వేయడానికి మాకు డబ్బులు కూడా లేవు. ఏదైనా దయచేసి గవర్నమెంటు సహాయం ఏమైనా చేయగలిగితే ఏమైనా మళ్ళీ తిరిగి రెండో పంట వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో, కానీ లేకపోతే ఇక ఆత్మహత్యలే శరణం. ఇది చేసేది ఏమీ లేదు. గవర్నమెంట్ నుంచి ఎంత సాయం కావాలనుకుంటారు? ఏదన్నా వాళ్ళకి దోసినట్టు ఎకరానికి ఒక 30,000 తగ్గకుండా ఉంటేనే, పోతే ఒక 20,000 పైన పోయినా ఏమైనా మళ్ళీ రెండో పంట వేసుకోవటానికి అంతే. రూపాయిలో ఒక ₹10 రెండో పంట వేసుకోవటానికి. లేకపోతే ఇక ఏమి ఇచ్చేది ఎవరు లేకపోతే మాత్రం ఇక ఆత్మహత్యలే శరణం. ఇక అంతమించి ఏమీ లేదు. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చారా అప్పటికి? ఎవరు ఇంతవరకు వచ్చి ఇది ఏంది మరి పొలం ఏంది, ఇంత నీరు మరి ఇంతవరకు పోలేదు, ఎప్పుడు కూడా లేదు. ఇట్లా ఏదన్నా వచ్చినా కూడా మనకి 20 గంటల లోపలనే వాగు పొద్దున్నే వచ్చిందనుకోండి, రాత్రి 4ంటికి మొదలు పెడితే మళ్ళీ తెల్లారిగా సాయంత్రం 10-11ంటికి నైట్ వెళ్ళిపోయేది వాటర్. ఈ టయానికి వెళ్ళిపోయేది. 24 గంటలకు క్లియర్ అయిపోయేది మొత్తం. ఈ సంవత్సరం మళ్ళీ అట్నే ఉంది. నిన్న ఇదే టయాన్ని అట్నే ఉంది, ఇప్పుడు అట్నే ఉంది. అస్సలు పనికిరాదు. పైకాయలు కూడా ఇక పనికిరావు. ఊరకనే మెత్తపడిపోయి కాయంత మొంగు వచ్చేసి కూలి పెడతానికి కూడా వాళ్ళు తీసేవాళ్ళు కూడా తీలేరు ఇక. అసలు అది జరిగే పరిస్థితే కాదు. ఏ పంట అది? పత్తే. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు ఎక్కువ పత్తేనండి. ఇక రెండో పంటకి అవకాశం తక్కువ. ఇక నీళ్లు ఫెసిలిటీ అయితే, నీళ్లు వాతావరణం అయితే మేము మళ్ళీ మోటార్లు వేసి పెట్టుకోవటమే, కానీ ఇట్లా నీళ్లు పారుదల అయితే కాలువలుగా లిఫ్ట్లుగా అయితే లేవు. మనకు దేవుడు ఇక వాన కురిస్తేనే ఇట్లా పంటలు పండుకోవటమే. ఇవాళ శాపంగా మారింది అది. ఇది కుంభవృష్టి, దీనికి అనావృష్టి అయిపోయింది. ఏమి ఎక్కడ కూడా ఏ రైతు కూడా నవ్వుతానికి అనేది అసలు మొహంలో చిరునవ్వు కూడా లేదు. ఒక్కొక్కడు 10 ఎకరాలు 5 ఎకరాలు అంతా కౌలుదారులు, ఒకళ్ళిద్దరు సొంత వాళ్ళు, ఎక్కువగా కౌలుదారులే మొత్తం. మరి దేవుడు ఏదన్నా, ఆ ప్రభుత్వం ఏదన్నా ఆదుకున్నట్టు, లేకపోతే ఏదో మందులు దాగి సాగటమే రైతులు. ఈ సంవత్సరం మాత్రం ఇది జరిగిద్ది. ఏదన్నా మీ ద్వారాగా, మీడియా ద్వారాగా ప్రభుత్వానికి కొద్ది తెలియజేస్తే, ఏదన్నా చేస్తే సహాయం చేయొచ్చు. శాషయ్య అండి, ఈ పెసలపేట. అదే పొలం వేసాను, 1 ఎకరం కంది వేసాను, 5 ఎకరాలు పత్తి. అంతా ఈ వాగు పొలం నుంచి కట్టలు లేక పొలం మీద నీళ్లు పడి 2 రోజుల నుంచి పత్తి అసలు తీయలా. తీద్దామని అనుకున్నాం. ఈ కార్తీక మాసం వస్తుంది, తీద్దాం మంచి రోజు చూసుకొని అనుకున్నాం. అట్లా ఆగిపోయింది. ఒక్కసారి 3 రోజుల నుంచి వర్షాల మీద ఏం చేయలేకపోయాం. అంతా మునిగిపోయింది.
ఎకరం 15,000 రూపాయలు కౌలు. మరి పెట్టుబడి అయ్యింది దాదాపు 50,000 దాకా. ఎకరానికి 50,000 రూపాయలు అయింది. వచ్చే మార్గం పడలా, నీళ్ళలోనే ఉండే చేయాలండి. ఎందుకు ఈ నీళ్ళు వచ్చి నీళ్ళు అంటే వాగు కట్టలు లేక ఇట్లా వాగు చేలు కనపడుతుంది. ఎక్కడికి 4 రోజులు మించి ఏదైతే మంచి రోజు కోసం చూస్తే ఇలా చెడు రోజు మంచి రోజు కోసం చూస్తే ఇప్పుడు ఈ రోజు చెడు రోజులు వచ్చింది. ఏం చేయి పెట్టలా, మరి ఎట్లా చేయాలనేది మేము అంత బాధపడతాం. పెట్టుబడి ఎంత పెట్టుంటారు? పెట్టుబడి 45,000-50,000 దాకా. ఇప్పుడు ఏ దశలో ఉందో మొక్క అదే ఇప్పుడు నీళ్లు మునిగి ఉంటాయి. ఆకులంతా కాయ అంతా నల్లబడిపోయింది. మరి ఆకులన్నీ ఇంకా 2 రోజులు ఉంటే అన్నీ బయటపడతాయి. అంత ఆకంతా పండిపోయి ఘోరంగా అది ఏదైనా మార్చుకోవాల్సింది. పైర్లు బయటపడ్డాకైనా పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు అందులో హైబ్రిడ్ ఇస్తున్నాం కదా, ఇది కొన్ని చేలు తెగుళ్ళు పడి నానా రకాలు అయిపోతాయి. వాగు నీళ్ళు కదా. ఒక విత్తనం వేసినాక మొక్క రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇంకెన్ని రోజులకు చేతికొంది? మేము వేసాం 5వ నెల వచ్చింది పత్తి. నోటికాడికి వచ్చినాకే ఇట్లా అయిపోయింది. 2 నెలల్లో అయిపోయేది. శుభ్రంగా కాయ బయలేది తీసుకునేవాళ్ళం. బ్రహ్మాండంగా 4 నెలలు పంట. లాస్ట్ దాకా ఉండడితే 6 నెలలు పంటే, కానీ మనకి దక్కలేదుగా. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం కావాలనుకుంటారు? అలాంటిది ఏదైనా కానీ ఇది కాస్త వాగు ఏలపడి చేసి కాస్త ఏదో కత్తి కుత్తి మీరు వేసేసి ఏదన్నా కొద్దిగా ఒప్పిస్తే మళ్ళీ ఏదో పైరు వేసుకునే చూశాను. ఈ పంట మొత్తం ఈ మొక్కలు అయితే ఉన్నాయో ఆ మొక్కలను ఏం చేస్తారు అప్పుడు? తీసేయటమే, దున్నేసేయటమే. దున్నేసి పక్కన నెట్టింది అంటే దాన్ని ఏం చేయదు కాదు. ఏదైనా మళ్ళీ తిరగ నాటుకునేది కాదు. అది ఏదంటే మిరప తోటలు ఉంటాయి కానీ ఇదేం తిరగ నాటుకునేది కాదు, ఏం కాదు. మొక్క కూడా బతకదు. వాగు ఎల్ల వదిలిందంటే మటుకి ఈ హైబ్రిడ్ ఇస్తున్నాం కదా, పత్తి అసలు ఉండకాయలు కూడా నల్లగా అయిపోయి ఎంత ఉంటాయి. ఇలా కూలి చూస్తే 500 రూపాయలు కూలి. అవి 10 కిలోలు కూడా తీయరు. అంతేగాని ఇక ఏం ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం కావాలనుకుంటే ఎంత అయితే మీకు రైతులకు న్యాయం జరిగింది అంటారు? రైతుకి ఇప్పుడు కనీసం 5 ఖర్చులు పోయినా కానీ 30-40 వేలు అయినా ఏదైనా దయచేస్తే గవర్నమెంట్ ఏదైనా మనకి గత ఫలితం మార్కెట్లో నిలబడగలుగుతాం రైతులు. ఎంత పొలం వేసావు? ఏ ఊరు పేరు? అది ఈ ఊరే. ఏ ఊరు? కేశవరం. ఏ ఊరు మీది? ఈ ఊరి పేట, చెల్లూరుపేట. ఎంత పొలం వేసావు? 7 ఎకరాలు. ఏం వేసావు? పత్తి. ఇప్పుడు 3 రోజులు తుఫాను ప్రభావం బాగా పత్తి మీద ఎక్కువ ఉంది కదా మీకు? అసలు మరి మొత్తం బూడిపోయింది నీళ్లు పడి. ఇప్పుడు ఇంకా ఈ నీళ్ళు దాంట్లోనే ఉన్నాయి, ఈ చేలోనే. అటు అది అక్కడ ఒక 4 ఎకరాలు ఉందా, 4 ఎకరాల మీదుగా వారుతుంది ఇప్పుడు ఈ నీళ్ళు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది రోడ్డు అంటే, ఇది కూడా నీళ్ళు పారుతుంది. ఎంత పెట్టుబడి, అసలు ఎంత నష్టం వాటిల్లింది? పెట్టుబడి అంటే ఎకరానికి 30,000 నుంచి 35,000 దాకా వచ్చింది. ఇప్పుడు చేతికి వచ్చిన పంట అమ్ముకుంటే ఎంత లాభం వచ్చింది? చేతికి ఏడందో తీయలే, ఇంకా తీద్దామనేటప్పటికి ఇక వర్షం మొదలైంది. ఇంకా మొత్తం నీళ్ళల్లో బూడిపోయింది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి నష్టపరిహారం కావాలనుకుంటున్నారు? వాళ్ళు ఇస్తేనే మనకి కౌలు చేయాలి. ఈ చేయాలి కౌలు చేయాలి కాబట్టి వాళ్ళు నీబోటి వాళ్ళు పాస్బుక్లు మాకు ఇయ్యరు. అది మేము ఇక నష్టపోవటం తప్పితే ఏం లేదు. అది మనం అడిగి కూడా ఉపయోగం ఉండదు. ఇంతకుముందు కూడా అట్నే జరిగింది. మాకెవరు 1 రూపాయి ఇదేది. ఈ ఎట్టనే పోయి మనం రైతుని అడిగామనుకో, చేనుకు వెళ్ళవాళ్ళని, వాళ్ళు మాకేమి మా పాస్బుక్ ఇక్కడ లేదు, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ లేడు, పాస్బుక్ ఇక్కడ లేదు అని చెప్తాను. ఈ కౌలు కార్డులో ఒకటి వచ్చింది కదా, అవి మనకి ఎవరు ఇస్తున్నారండి? అది ఎప్పుడో ఒకసారి అంటున్నారు, దానికి అడిగి పోయేటవాడికి రేపు రా ఎల్లుంటారు అంటున్నారు. అసలు కౌలు కార్డుకి అప్లై చేశారా? మేము మట్టి చేయలేదు, నేనైతే చేయలేదు. మా తమ్ముడు వాళ్ళు, మా బావ వాళ్ళు వీళ్ళందరూ చేశారు, కానీ ఎవరికి వాళ్ళకి కూడా రాదు. కౌలు కార్డుకి అప్లై చేశారు? చేయలేదు. చేశారు వాళ్ళు, చేసినా కానీ వాళ్ళకి కూడా రాదు కౌలు కార్డు కూడా. ఈ కౌలు కార్డులు ఎందుకని అప్లై చేసుకోలేకపోయారు? చేసుకున్న ఇప్పుడు మనం పోయిన టైంలో వాళ్ళు ఇదిగో సార్ రావట్లేదు, లేకపోతే ఇది నెట్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఈ పంట నష్టానికి గవర్నమెంట్ నుంచి కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పు. ఈ నష్టపరిహారం మరి చూస్తున్నారుగా, ఇవన్నీ చూసినప్పుడు మీరే ఈ గవర్నమెంట్ ఏదైనా కానీ మాకు దానికి తగ్గ ఫలితం చేస్తారని అనుకుంటున్నాం. అధికారులు ఎవరైనా వచ్చారు? ఇప్పుడు వరకు నిన్న సాయంత్రం మధ్యాహ్నం నుంచి వర్షం అయితే ఆగింది. ఇప్పుడు వరకు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలా, ఇంత మటుకు ఎవరు రాలా. మేము ఈ వాగు మొన్నటి నుంచి వస్తుంది, మేము ఇవాళ తగ్గిపోద్ది అనుకున్నాం.
అలాంటిది ఈ రోజు కూడా ఇంకా అంతే ఉంది, ఏమి తగ్గల. ఆ నీళ్ళు అయితే అసలు ఇట్లా ఎల్ల వచ్చిందంటే వర్షం ఆగిపోద్ది, నీళ్ళు కూడా ఆగిపోతాయి రెండో రోజు కల్లా. ఇప్పుడు నీళ్ళు కూడా ఆగల ఇంకా. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇదే పారుతుంది. ఇప్పుడు ఇక నీళ్ళు మట్టికి ఆగల. ఈ వాగుకి పర్మనెంట్గా సొల్యూషన్ ఏంది అసలు? పర్మనెంట్ వాగుకి కట్టలు వేస్తే మాకు ఈ నీళ్ళు రావండి. ఈ నీళ్ళు మా పొలం మీద పడవు. మాకు మెయిన్ వాగు మొత్తం బూడిపోయింది. బూడిపోటాన మాకు ఈ నీళ్ళన్నీ ఇది బ్రిడ్జి కాడించి ఎక్కినాయి అంటే ఈ మొత్తం మానకొండరిపాలెం, ఏలూరు, కుక్కబల్లారిపాలెం మొత్తం నీళ్ళే. ఈ మొత్తం ఈ చేలన్నీ బాటమే. పాలిపాళ్ళు చేలలో కూడా మొత్తం నీళ్ళే. అది ఇలాంటి సమస్య గతంలో ఎప్పుడన్నా వచ్చింది అంటే వచ్చింది, కానీ ఎంత చేటు వచ్చిందంటే ఎమ్మటే తెల్లారిపాటికి ఆగిపోయేది. ఇది ఆగల. ఇప్పుడు ఇది ఇంకా వస్తానే ఉంది. ఈ వాగు సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? అడిగాము, మన పుల్లారావు గారిని అడిగితే ఈ సంవత్సరం చేద్దామని చెప్పి అన్నాడు. ఇది ఇప్పుడు ఆయన మొన్ననేగా వచ్చింది, అంతకుముందు వాళ్ళు లేరు కదా. ఇప్పుడు పరిస్థితి అని చెప్తారు. అది మాకు ఈ కట్టలు వేస్తే మాకు ఈ డబ్బులు ఇచ్చినంత పుణ్యం, కానీ ఆ కట్టలు వేపిస్తే మాకు అదే 10,000 మాకు. ఇప్పుడు ఎకరానికి పత్తి ఎంత ఉంది? కింటా పత్తి 8,000 నుంచి 7,500 నుంచి 8,000 దాకా ఉంది గవర్నమెంట్ రేటు. అయితే ఒక ఎకరానికి ఎన్ని గంటలు అవుతుంది? 10-12 అట్లా వచ్చింది. 10-12 గంటలకు గట్టిగా వచ్చింది. ఇప్పుడు అట్లా కాసి ఉండవు మాకు చేలు. ఏదైనా ఈ నీళ్ళన్నీ పొలంలోంచి బయటకు వెళ్తే పత్తి ఏమైనా పనికి వచ్చిందా? ఇప్పుడైతే కొన్ని చేలు పనికి రావండి. కొన్ని చేలు మట్టుకి మొత్తం నీళ్ళల్లోనే పడిపోయినాయి. మొత్తం మొత్తం కింద పడిపోయి దాని మీదకి ఇంకా నీళ్ళు పారుతానే ఉన్నాయి. ఇప్పుడు ఇదిగో అక్కడ చేను ఉందా, అది పైకి కానొస్తుంది మనకి అంతే. మొత్తం నీళ్లు పైన ఏమో పోతున్నాయి. అది పైన చివరిలే కానొస్తున్నాయి. అది మీకు పూర్తిగా సొల్యూషన్ ఆ వాగు మాకు వాగు కట్టలేస్తే మాకు ఇంత ఇబ్బంది ఉండదండి ఎవరికైనా. కానీ ఇప్పుడు ఈ పట్టున మాకు మానకొండరిపాలెం, కుక్కబల్లారిపాలెం, ఏలూరు, ఈ 3 ఊళ్ళు, సందిపూడి, ఈ మొత్తం ఊళ్ళు కూడా ఈ వాగు దెబ్బకి ఇదైపోతున్నాయి. సుమారు ఈ 3 ఊర్ల మీద ఎంత పొలం నష్టం అవుతుంది? ఇక అది మనకు అంచనా వేసుకుంటే దాదాపుగా చాలా ఉంటుందండి. అది ఇప్పుడు ఇక్కడ ఎంత నష్టం వాటి వెళ్ళింది? ఎంత పొలం? ఇక్కడ మనది దాదాపుగా 150 ఎకరం ఉంటుందండి. మన ఇప్పుడు హైవే రోడ్డు కాడి నుంచి మాది ఇప్పుడు అదిగో మాది అక్కడికి మా పొలమే మాదే దాదాపుగా 150-200 ఎకరం ఉంటుంది. 150-200 ఎకరాలు నీళ్ళల్లోనే ఉంది. ఇప్పుడు మరిగా నీళ్ళు పైనుంచే పారుతున్నాయి పత్తి చెట్ల మీద. కానీ పత్తి చెట్లు కానీ జూటు కానీ ఇది కనపట్టల్లా ఏది కూడా. పుల్లారావు అయితే వ్యవసాయ శాఖ మినిస్టర్గా కూడా చేశాడు. ఒక రైతుకు సంబంధించిన బాధలో పుల్లారావు గారికి అయితే తెలుసు. ఏదైతే చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అయితే ప్రతి రైతు కన్నీరు వెనక ఉన్న బాధలు కూడా పుల్లారావు గారికి తెలుసు. అయితే ఈ రైతులు ప్రతిసారి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ ఇకనన్నా తమ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉందో కూడా దాన్ని సకల త్వరగా నెరవేర్చాలని కూడా కోరుకుందాము. దాంతోపాటుగా అసలుకి ఈ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి రైతులు అయితే బాగా దెబ్బతిన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి ఉన్న పొలమే కాదు, ఈ చుట్టుపక్కల కనబడుతుంది కూడా ఏదో వాగనుకుంటారేమో కాదు, ప్రతిదీ కూడా ఇది పంట పొలమే. పంట పొలం కాస్త పూర్తిగా మోకాళ్ళ లోతున నీళ్ళైతే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక వాగు ఉందో ఆ వాగు కాస్త ఈరోజు చేతికి వచ్చిన పంట మీదకి వచ్చి మోకాళ్ళ లోతున నీళ్ళు ఉంటాం, ప్రతి మొక్క కూడా మురిగిపోయినట్టుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే కొంత మొక్క అయితే ఉందో ఆ మొక్క కూడా మనం చూసుకోవచ్చు. ఆ మొక్క కూడా ఇదిగో ఈ ప్రతి మొక్క కూడా వాటర్లో మురిగి ఇక్కడ ఇంకొక 4-5 రోజులు పోయిన ఎట్నే నీళ్ళు అయితే ఉంటాయి. ఈ నీరు బయటకు పోతే కానీ మొక్క బతకడానికి ఉండదు. కానీ ఈ నీరు బయటకు పోయే మార్గం కూడా ఎటు నుంచి కూడా లేదు. అందుకని ఈ మొక్క కూడా చనిపోయేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొక్క రావడానికి దాదాపుగా 1-2 నెలలు పట్టింది. ఈ 1-2 నెలలు ఈ మొక్క రావడానికి రైతులు చిన్న విత్తనం కాడి నుంచి ఇంత ఎత్తు మొక్క పెరిగేంత వరకు కూడా అనేక రకాల మందులు అయితే వేస్తారు. అందులో మళ్ళీ పురుగు అంటకుండా కూడా కొన్ని మందులు అయితే వాడతారు. కేవలం ఇంత ఎత్తు రావడానికి ఒక రైతుకు పడే పెట్టుబడి కూడా ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఇస్తానంటుందో అది కూడా పెట్టుబడికి కూడా రాదని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే గణపారం వాగు అని ఒకటి ఉందో ఆ వాగుకి ఇరువైపులా ఒక వంతెనలాగా కట్టో లేకపోతే ఒక గోడల్లాగా కడితే ఈ వాగు కింద ఉన్న 250 పంట పొలాలు అయితే బాగుపడతాయని కూడా చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ కనుచూపు మేర కనపడేంత వరకు కూడా పత్తి పొలాలే. ఈ పత్తి పొలాలు మొత్తం నీలమయంగా వాగుగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇది ఒకసారి కాదు, గతంలో కూడా ఇదే తరహాలో వచ్చి రైతులైతే చాలా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీదట ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా ఇప్పుడు ఎవరైతే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాడో పుల్లారావు గారు, అదే ఏదైతే తనకు ఉన్న అనుభవం దృష్ట్యా ఈ అనుభవాన్ని ఈ 5 ఏళ్లలో ఈ రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని కూడా మనం కోరుకుందాము. దాంతోపాటుగా ఈ గణపవరం వాగు సంబంధించి త్వరగా మరమ్మతులు చేసి ఏదైతే రైతులకు ఇబ్బంది లేకుండా ఉండే దాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరుకుందాం. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానేడు, పల్నాడు జిల్లా.